అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంబీసీ అకాడమీ. నేను మీ కిషోర్ చంద్రశెట్టి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇక 1 మంత్లో స్టార్ట్ అవబోతున్నాయి. మార్చి 17th నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక 30 days టైం మాత్రమే ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 100% స్ట్రైక్ రేట్ ఎలా సాధించాలి అనే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో అందులో భాగంగా నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కాబట్టి ఫిజికల్ సైన్స్ నుంచి మీకు 50 out of 50 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సిరీస్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ సరైన గైడెన్స్ లేక చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని తపనతోటి ఉంటారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలు కావచ్చు, సో సరైన గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మంచి మార్కులు తెచ్చుకోవడానికి. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ ఛానల్ని పెట్టడం, ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, వారికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉండబోతుంది అంటే కెమిస్ట్రీ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్కులు తెచ్చుకోవచ్చు, మనం సెకండ్ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఎన్ని మార్కులు తెచ్చుకోవచ్చు మనం. అలా మనకు టోటల్గా 8 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 8 చాప్టర్స్ యొక్క వెయిటేజ్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. చాప్టర్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్కి మీరు 50 out of 50 మార్క్స్ తెచ్చుకోవడానికి ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద చాప్టర్ వైజ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వీడియోని లైక్ చేయడం, ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీలాంటి ఇంకొంతమంది 10th క్లాస్ స్టూడెంట్స్కి రెఫర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సిలబస్లో ఉన్న కెమిస్ట్రీ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. కెమిస్ట్రీకి సంబంధించి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏమీ ఉండవు, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ 1 మార్కు ప్లస్ ఇక్కడ 8 మార్క్స్, టోటల్గా ఈ చాప్టర్ నుంచి మనం 9 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది బాగా ప్రిపేర్ అయితే. ఇక నెక్స్ట్ సెకండ్ చాప్టర్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్స్ క్వశ్చన్స్ 2 వచ్చే అవకాశం ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావు, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏమీ ఉండవు. సో సెకండ్ చాప్టర్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, 1 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి కాబట్టి ఏ టాపిక్ నుంచి అడుగుతారో తెలియదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఒక బేసిక్ ఐడియా అయితే ఖచ్చితంగా మనం తెచ్చుకోవాలి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఎయిదర్ ఇట్ ఈస్ టేబుల్ ఆర్ డయాగ్రామ్, రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ సెకండ్ చాప్టర్ నుంచి అసలు ఏమీ రావు. సో మీరు సెకండ్ చాప్టర్లో ఎస్ఏలు ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇకపోతే థర్డ్ చాప్టర్ గురించి మాట్లాడుకుంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి మనకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. 1 మార్క్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావు, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏమీ ఉండవు. 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రం
ఒకటి కనబడుతుంది మనకి క్వశ్చన్ పేపర్లో. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 రాయాలి, మూడింటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, 6 క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఆ 6 ఒకటి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ చాప్టర్ నుంచి మ్యాక్సిమం మనకి 8 మార్క్స్ తెచ్చుకోవచ్చు, మినిమం 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక 4th చాప్టర్ విషయానికి వస్తే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 4 మార్క్స్ ఏం రావు, 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రం ఒకటి కనిపిస్తుంది ఇంటర్నల్ చాయిస్గా మనకి. సో ఈ చాప్టర్ నుంచి కూడా మ్యాక్సిమం మనకి 8 మార్క్స్ వస్తాయి. అలాగే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. కాబట్టి 3 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. సో 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్గా మనకు కనిపిస్తుంది. సో ఇది టోటల్గా మనకి కెమిస్ట్రీ పార్ట్ విషయానికి వస్తే ఫస్ట్ చాప్టర్ నుంచి 9 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ చాప్టర్ నుంచి 6 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు మనం. థర్డ్ చాప్టర్ నుంచి మ్యాక్సిమం 8, మినిమం 1 మార్క్ గెయిన్ చేసుకోవచ్చు. అలాగే 4th చాప్టర్ నుంచి మ్యాక్సిమం 8, మినిమం 3 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది టోటల్గా కెమిస్ట్రీ పార్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి. ఇప్పటి వరకు కెమిస్ట్రీ పార్ట్ కంప్లీట్ చేసి ఇక ఫిజిక్స్ చాప్టర్స్ విషయానికి వస్తే ఫిజిక్స్లో మనకి ఫస్ట్ చాప్టర్ లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఈ చాప్టర్ నుంచి మనకు టోటల్గా 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో చాలా మంది స్టూడెంట్స్ చాలా టఫ్గా ఫీల్ అయ్యే చాప్టర్ అనమాట. కానీ మీరు కనుక మన ఛానల్ని ఫాలో అయితే ఈ చాప్టర్ని ఈజీగా మీకు నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను, నాది హామీ. సో ఈ చాప్టర్ నుంచి టోటల్గా మనకి 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎలా వస్తాయి 10 మార్క్స్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఒకటి ఈ చాప్టర్ నుంచి వస్తాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే 4 మార్క్స్వి 2 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మనకు వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వచ్చే అవకాశం ఉంది. మోడల్ పేపర్ కనుక చూసుకుంటే మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి, డయాగ్రామ్కి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఇంటర్నల్ చాయిస్తో కలుపుకుంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి మనకి. ఆ 4లో 2 క్వశ్చన్లు మనకి లైట్ లెసన్ నుంచి వస్తాయి. సో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ 2, టోటల్గా 10 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఈ చాప్టర్ కనుక క్లియర్ కట్గా అర్థం చేసుకుని నేర్చుకోగలిగితే. సో ఖచ్చితంగా ఎవరు వదిలిపెట్టద్దు, అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన చాప్టర్. ఇక ఫిజిక్స్లో తర్వాత చాప్టర్ విషయానికి వస్తే ది హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. చాలా ఈజియెస్ట్ చాప్టర్ అనమాట ఇది. సో ఈ చాప్టర్ నుంచి మనకి 9 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. చాలా ఈజీ ఈ చాప్టర్ ఎవరు కూడా వదిలిపెట్టద్దు. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఈ చాప్టర్ నుంచి, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, టోటల్గా 9 మార్క్స్ మనకి చాప్టర్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత చాప్టర్ చూసుకుంటే ఎలక్ట్రిసిటీ. ఇది కూడా చాలామంది కొంచెం టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఒక పట్టాన అర్థమై చావదనమాట ఈ చాప్టర్ మనకి. సో ఈ చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఈ చాప్టర్ నుంచి వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది ఈ చాప్టర్ నుంచి మనకి. ఇక 4 మార్క్స్వి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ 2, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఏమీ ఉండవు. టోటల్గా 4 మార్క్స్ మనకి చాప్టర్ నుంచి వస్తాయి. ఒకవేళ అడిగితే ఎప్పుడైనా 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడగవచ్చు, ఛాన్స్ ఉందన్నమాట. అంటే అది ఇంటర్నల్ చాయిస్ కింద వస్తుంది.
ఇక నెక్స్ట్ చాప్టర్ విషయానికి వస్తే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇది చాలా చాలా ఈజియెస్ట్ చాప్టర్. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ ఏమీ రావు, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావు, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏమీ రావు. ఒక్క 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మనకి. సో ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో చాప్టర్ మొత్తం మీద కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 or 3 మాత్రమే ఉంటాయి. వాటి గురించి నేను మీకు ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా ఇది మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో నెక్స్ట్ వీడియోలో మనం వెరీ ఫస్ట్ చాప్టర్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో 1 మార్క్ క్వశ్చన్ ఏం నేర్చుకోవాలి, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నెల రోజుల్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి కంప్లీట్గా మిమ్మల్ని ప్రిపేర్ చేసే బాధ్యత నాది. పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా ఫాలో అయితే 50 out of 50 క్రాక్ చేయొచ్చు అనమాట. సో దానికి ఎలాంటి డోకా లేదు. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, డల్లర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మన ఛానల్ని, మన వీడియోస్ని రెఫర్ చేయండి. ఖచ్చితంగా వారికి కూడా బాగా ఉపయోగపడతాయి. సో చెప్పా కదా, నెక్స్ట్ వీడియోలో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, ఆ చాప్టర్ నుంచి మనకి వచ్చే 9 మార్క్స్కి 9 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.